తేజవరళ్ళకి స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా హ్యాపీగా ఉండడానికి కారణం మీరే. ఎందుకంటే మీరు నా వీడియోలు చూడడం వల్లనే నేను చాలా హ్యాపీగా ఉంటాను అని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను వంటలు వండడంలో బిజీ అయిపోయి, షాప్కి వెళ్ళడంలో బిజీ అయిపోయి వీడియోస్ అయితే చాలా తక్కువగా తీస్తున్నాను. అది మీకు చెప్తామని అనుకుంటున్నాను. ఇప్పటి నుండి నేనైతే వీడియోస్ ఖచ్చితంగా తీస్తాను. షార్ట్ వీడియోసే కాకుండా లాంగ్ వీడియోస్ కూడా తీయడానికి ప్రయత్నిస్తాను. ముందు ముందు నేను ఏమేమి చేస్తాను, ఏమేమి టిప్స్ చెప్తాను, వంటలు చేస్తానో అవన్నీ చూపిస్తాను. చాలా బాగుంటాయి, మీకు బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను. నా వీడియోస్ అయితే ఎవరైతే చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూస్తూనే ఉండండి. ఒక చిన్న పాట అయితే వాడతాను. తూనీగా ఎందాక పరిగెడతావే, రావే నా వంక, దూరంగా పోనీగా ఉంటాగా నీ వెనకాలై రాని సాయంగా, ఆ వంక ఈ వంక ఓహో చూసావే చక్క అంటే ప్రాక్టీస్ చేయలేదు, మామూలుగా పాడానంతే. ఇక ముందు మీకు పాటలు గిట్ట బాగా నచ్చితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పాటలు కూడా లిటిల్ బిట్ అట్లా మామూలుగా పాడతాను అంతే. మంచి టిప్స్ అయితే చెప్తాను. అది ఏంటంటే మన జుట్టు బాగా ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలంటే, చుండ్రు లేకుండా ఉండాలంటే పెరుగులో మెంతులు నైట్ నానబెట్టుకొని పొద్దున వాటిని మిక్సీ పట్టుకొని మంచిగా తలకు అప్లై చేసినట్లయితే మన జుట్టు బాగా ఒత్తుగా మంచిగా చుండ్రు లేకుండా సిల్కీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ చలికాలంలో కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి బాగా చలి అనుకున్న వాళ్ళు అప్లై చేయకండి, లేకుంటే అప్లై చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం రోజు చేసే పనులు టైం పెట్టుకొని చేసుకోవాలి. మనం ముందు ఒకరోజు టైం టేబుల్ రాసుకొని దాని ప్రకారము మనము అన్ని పనులు చేసుకుంటూ పోతే అసలు మనకు పనులు అనేవి సులువుగా ఉంటాయి. నేను చెప్తున్నాను కానీ నాకు చేయడం కొంచెం కష్టమే. ఎందుకంటే నాకు మార్నింగ్ లేవడం చాలా బద్ధకం. అందుకోసమని నేను మార్నింగ్ లేవను, అలా మీకు చెప్తున్నాను. అదొకటే బద్ధకం. తర్వాత లేచిన తర్వాత అన్ని పనులు చకచకా చేసేస్తాను, అది వేరే విషయము. ఈ విధంగా నాకు టైం టేబుల్ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. మీరు కూడా టైం టేబుల్ పెట్టుకొని ఇంట్లో పనులైనా సరే, ఆఫీస్కి వెళ్ళేవారైనా సరే టైం టేబుల్ పెట్టుకొని పనులు చేసుకున్నట్లయితే ఇంకా అంతే కదండి. ఒకరోజు ఒక పని, మనం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళం ఉంటాం కదా, ఒకరోజు ఒక పని ఇట్లా మార్నింగ్ లేచి చేసుకున్నట్లయితే మనకు సండే వచ్చేసరికి, సాటర్డే సండే హాలిడే ఉంటుంది కదా, అప్పుడు ఏంటంటే పనులు సులువుగా అయిపోతాయి. మనం షాపింగ్కు కూడా వెళ్ళొచ్చు, మంచిగా బయట కూడా స్పెండ్ చేయొచ్చు. ఇంట్లో పనులు ఉన్నాయనుకోండి, మనం బయటకు వెళ్తే అదే ధ్యాస, అయ్యో నేను ఈ పని చేయలేదు కదా, అయ్యో అసలు మనం బయటకు వెళ్ళే ఆలోచన బదులు ఇంట్లో పనులే ఉంటాయి. ఆఫీస్కి వెళ్ళినా సరే మనకు ఇదే ఆలోచన, ఇంట్లో ఇది చేయలేదు, అది చేయలేదు, పోయి ఇది చేసుకోవాలి, ఈ పని చేసుకోవాలి, ఆ పని చేసుకోవాలి అన్న ధ్యాసనే ఉంటుంది. అందుకోసం మనం టైం పెట్టుకొని లేచి, తర్వాత టైం పెట్టుకొని మనం పనులన్నీ చకచక చేసేసుకుంటే అసలు టైం అనేది సేఫ్ అవుతుంది అన్నమాట. మీకు ఇది బాగా నచ్చుతుంది, ఒకసారి ట్రై చేయండి. వంటలు అంటారా, ఒకరోజు ఒక వంట అని దానికి కూడా ఒక టైం టేబుల్ పెట్టేసుకోండి. టిఫిన్ చేయడానికి కూడా మండే రోజు ఈ టిఫిన్ చేయాలి, ట్యూస్డే రోజు ఈ టిఫిన్, వెడ్నెస్డే రోజు ఈ టిఫిన్ అని, ఇలా టిఫిన్స్ కూడా ఒక టైం అంటే ఇదే చేయాలి అని మన మైండ్లో ఫిక్స్ అయ్యామనుకో అదే చేసేస్తాం. మనం ఆలోచించాల్సిన ఏం టిఫిన్ చేయాలి అని ఆలోచించిన అవసరం కూడా మనకు రాదు. అంతే అది ఇక
మనం టైం టేబుల్ పెట్టుకున్నామంటే అంతే, అలా చేసేసుకుంటూ పోతాము, మనకు టైం సేఫ్ అవుతుంది. మీకు ఇది బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తేజ వరల్డ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.